హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వాసవి ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్ యూట్యూబ్ ఛానల్. ఇప్పుడు మనము జాకెట్ కటింగ్ స్టిచ్చింగ్ నేర్చుకుందాము. మీరు కనుక మా వీడియో చూడడం ఫస్ట్ టైం అయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఎప్పటికప్పుడు మా వీడియోస్ని నోటిఫికేషన్ ద్వారా తెలుసుకోండి. ముందుగానే ఆది జాకెట్ పెట్టి మనం ఎలా కట్ చేసుకోవాలనేది నేర్చుకుందాము. ముందు ఏం చేయాలంటే బ్లౌజ్ని ఇలా తిరగేసుకోవాలి. ఇలా తిరగేసుకుని ఈ చంక నుండి ఈ చంక వరకు లూజు కొలవాలి. ఈ చంక నుండి ఈ చంక వరకు లూజు కొలవాలి. లూజు 22, పొడవు 14 అయితే ఇక్కడ మడత ఉంది కదా, ఈ మడత మనం విడిగా తీసుకుని తిప్పుకోవాలి. దానికి అరంగుళం ఖర్చు ఇవ్వాలి. 14.5. ఏ జాకెట్ అయినా ముందు వెనుకపాటు తీసుకోవాలి. చాలా మంది సబ్స్క్రైబర్స్ బ్లౌజ్ కటింగ్ స్టిచ్చింగ్ పెట్టమని అడుగుతున్నారు. లూజు 22 ఉంది కదా, మనం ఇది 2 మడతలు వేసుకున్నాం. 22లో సగం పెట్టుకోవాలి. ఎందుకని మనం 2 మడతలు వేసుకున్నాం కాబట్టి 22లో సగం, దీన్ని 2 మడతలు వేసుకున్నాం. ఈ అంచు కలిసేలాగా మనం వేసుకున్నాం. పొడవు 14 ఉంది. అరంగుళం మడత ఇవ్వాలనుకున్నాం కదా, అరంగుళం మడతలోకి ఖర్చుకి పెంచుకున్నాం కదా, 14.5. ఇలా బాక్స్ గీసేసుకోవాలి. లూజు పొడవు ఇలా మనం బాక్స్ గీసుకున్నాం. తర్వాత ఈ సైడ్ కొలుచుకోవాలి. ఈ సైడ్ కొలవాలి, చంక వైపు కొలవాలి. 8.5 వచ్చింది. ముక్క తిప్పుకోవడానికి అరంగుళం ఖర్చు ఇచ్చాం కదా, 9 అంగుళాలు పెట్టుకోవాలి. ఇలా కింద నుంచి పెట్టుకోవాలి. ఇలా 9 అంగుళాలు. 9 అంగుళాలు పెట్టుకుంటే చంక దింపు ఎంత వచ్చిందో చూద్దాము. 5.5 వస్తే సరిపోద్ది. 5.5. ఓకే. ఇలా 9 అంగుళాలు ఎప్పుడైతే కొలుచుకుని పెట్టుకున్నామో చంక దింపు వచ్చేస్తుంది. ఇది చంక దింపు. ఇప్పుడు మెడ మధ్య భాగం కొలవాలి. 7 అంగుళాలు వచ్చింది. కింద ముక్క తిప్పుకోవడానికి అరంగుళం ఖర్చు ఇచ్చుకోవాలి. పైన మెడ వేయడానికి అరంగుళం ఖర్చు ఇవ్వాలి. అంటే 8 అంగుళాలు ఇవ్వాలి. ఓకే. 8 ఇక్కడ ఇలా ఇచ్చుకున్నాం. 8 ఇలా లూజు 11 అంగుళాలు ఉన్న వాళ్ళకి చంకది షోల్డర్ 5.5 ఇవ్వాలి. షోల్డర్ 5.5, భుజం 3 అంగుళాలు ఇవ్వాలి. ఓకే. ఒకవేళ ఇలా షోల్డర్ 5.5 భుజం 3 మాకు తెలియదు కదండి అనుకుంటే బ్లౌజ్ని ఇలా 4 మడతలు పెట్టుకుని దీని మీద పెట్టుకోవాలి. ఆది బ్లౌజ్ పెట్టి ఇలా పెట్టుకోవాలి. ఇలా పెట్టుకుంటే మీకు తెలుస్తుంది. ఖర్చు ఇక్కడికి ఉంది. ఓకే. ఖర్చుకి ఇది మనం 1000 అంతా ఖర్చు పెట్టుకుని మార్క్ ఇచ్చుకున్నాం. ఇది ఇక్కడికి ఉంటుంది. షోల్డర్ 5.5, భుజం 3. ఓకే. చంకకి ఇలా చంక దగ్గర ఉంది. మెడకి కింద ముక్క తిప్పడానికి, పైన 1000 అంతా మెడ వేయడానికి వదులుకున్నాం. ఇప్పుడు ఇలా స్క్వేర్గా తీసుకుని ఒక అంగుళానికి మార్క్ ఇచ్చుకుని మెడ రౌండ్ ఇవ్వాలి. అలాగే ఇది కూడా స్క్వేర్ తీసుకుని
ఒక అంగుళానికి ఇలా మార్క్ తీసుకుని చంకర ఉండిపోవాలి. ఎప్పుడు కూడా ఇలా కట్ చేసేటప్పుడు ఈ చంక భాగం రౌండ్ ఈ క్లాత్కే ఉండాలి. అంటే మనం ఇలా వచ్చి ఇలా కట్ చేయాలి. ఇది ఇలా కట్ చేసేయకూడదు. అలా కట్ చేసేస్తే మీకు ఫ్రంట్ రాదు మళ్ళీ. ఓకే, ఇలా తీసుకున్నాం. వెనుకపాటు తీసుకున్న తర్వాత హ్యాండ్స్ తీసుకోవాలి. ఈ చివర హ్యాండ్ తీసుకోవాలి. హ్యాండ్ని 4 మడతలు కరెక్ట్గా వేసుకోవాలి. ఇలా లాక్కుని సాఫీ చేసుకుని మళ్ళీ ఇంకో మడత వేసుకోవాలి. ఇలా 4 మడతలు వేసుకోవాలి. అప్పుడు 2 హ్యాండ్స్ ఈ చివర తీసుకున్నాం. ఈ చివర బ్యాక్ పార్ట్ తీసుకున్నాం. చంక రౌండ్ దీనికే ఉంచేసాం. ఈ చివర హ్యాండ్స్ తీసుకోవాలి. హ్యాండ్ ఎలా కొలవాలంటే ఇలా సాఫ్ట్ చేసుకుని లూజ్ కొలవాలి. లూజు 8 అంగుళాలు. ఓకే, ఇప్పుడు ఇక్కడ మడత ఉంది కదా, ఆ మడతకి ఒక ఫోల్డింగ్కి ఒక అంగుళం ఉంచుకోవాలి. ఇలా ఇలా మనం ఒక గీత పెట్టేసుకుంటే ఇది మడతకి, ఈ మడతకి లూజు 8 వచ్చింది. ఓకే, 8 ఉంది. లూజ్ 8. ఇప్పుడు పొడవు కొలవాలి. పొడవు 7.5. ఇది మడత వదులుకున్నాం కాబట్టి ఇక్కడ నుండి 7.5 పెట్టుకోవాలి. 7.5. ఇప్పుడు ఇక్కడ భాగం కొలవాలి. 5. ఓకే, అలా తీసుకుని ఇలా హ్యాండ్ తీసుకున్నాం. ఇక్కడ ఎక్కువ లూజ్ ఉంటుంది కదా, ఇక్కడ ఇలా మార్క్ చేసుకుని ఇలా క్రాస్ తీసుకోవాలి. సెంటర్లో ఇలా కటింగ్ ఇచ్చి లోతు తీసుకోవాలి. లోతు ఇక్కడ పోకూడదు. ఇక్కడ ఒక 1.5 అంగుళం వరకు పోకూడదు సైడ్. ఇలా తీసుకుని లోతు అలా కలుపుకోవాలి. ఈ లోతు ఫ్రంట్గా రప్పించుకుంటాం కుట్టేటప్పుడు. ఓకే, ఇలా లోతు తీసుకున్నాం. ఇది హ్యాండ్. ఇప్పుడు ఏం చేయాలంటే బ్యాక్ పార్ట్ తీసుకొచ్చి ఫ్రంట్ ముందు భాగం పొడవు కొలవాలి. దీన్ని షేప్ పొడవు అంటాం. ఇలా ఖర్చుతో కొలవాలి. 12 ఉంది. దీన్ని ఏం చేయాలంటే 12 అంగుళాలకి ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా 12 అంగుళాలకి ఫోల్డ్ చేసుకోవాలి. ఓకే, ఇప్పుడు ఫ్రంట్ కట్ చేసుకోవాలి. ఫ్రంట్ క్రాస్ తీసుకుంటాం కదా, క్రాస్ కటింగ్ అయితే ఇలా క్రాస్ పెట్టుకుంటాం. అదే మామూలు కటింగ్ అయితే ఇలా ఇచ్చుకుంటాం. పెద్దవాళ్ళు కొంచెం మామూలు కటింగ్ పెట్టండి అంటారు, వాళ్ళకి ఇలా తీస్తాం. అదే క్రాస్ తక్కువ అంటే లైట్ క్రాస్, ఇలా లైట్గా క్రాస్ తీస్తాం. ఎక్కువ క్రాస్ అంటే ఇలా క్రాస్ ఎక్కువగా తీసుకోవాలి. అన్ని వైపులా పెట్టుకుని చూసుకోవాలి.
ఎటువైపు క్రాస్ అవుతుందో చూసుకోవాలి, అటువైపుకి మార్చుకోవాలి. ఫస్ట్ నెంబర్ 1 ఏంటి, షేప్ కూడా కొలుచుకున్నాం. ఫ్రంట్ పార్ట్లో 6 భాగాలు కంపల్సరీ మనం కొలతలు కొలుచుకోవాలి. ఫస్ట్ ఇది 1వ నెంబరు షేప్ కూడా కొలుచుకుని దీన్ని మడత పెట్టుకున్నాం. ఇప్పుడు 2వ నెంబరు మెడ కొలుచుకోవాలి. ఇది మెడ కొలుచుకోవాలి. ఇలా 6 అంగుళాలు వచ్చింది. మనం 5.5 ఇవ్వాలి, 6 అంగుళాలు తగ్గించుకోవాలి. 5.5. ఇలా ముక్క చిన్నగా ఉండడం వల్ల కొంచెం ఇలా సరిపెట్టుకుంటూ మనం జాకెట్ కట్ చేసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ 3వ నెంబర్, ఫస్ట్ నెంబర్ ఏంటి, ఈ భాగం కొలుచుకున్నాం, అది వెనుక పార్ట్ మడత పెట్టుకున్నాం. 2వ నెంబర్ ఏంటి, మెడ కొలుచుకున్నాం. 3వ నెంబరు ఈ పట్టీ కొలవాలి. 3 అంగుళాలు వచ్చింది. ఈ మధ్యలో డాట్ వేయడానికి ఇక్కడ ఖర్చుకి అంగుళం ఎక్స్ట్రా పెట్టుకోవాలి. మూడు వచ్చింది కదా, 4 పెట్టుకోవాలి. ఓకే, 4. ఇప్పుడు ఇది కొలుచుకోవాలి. ఇది ఏ నెంబరు, 4వ నెంబరు. 3 వచ్చింది. దీనికి ఏమి ఎక్స్ట్రా పెట్టక్కర్లేదు. 3, కొంతమందికి 3.5 కూడా ఉంటుంది. తర్వాత ఇలా కలుపుకోవాలి ఈ డాట్కి. 5వ నెంబరు, ఇది కొలవాలి, ఈ సైడ్ కొలవాలి. ఆరు, ఇటు కొంచెం ఎగస్ట్రా వచ్చింది కదా, అది మనం క్రాస్ ఇచ్చుకోవాలి. 6వ నెంబరు చంకలో తీసుకోవాలి. ఇక్కడ వెంటనే నాటు కటింగ్ ఇచ్చుకోవాలి. తర్వాత ఇది కలుపుకోవాలి. ఓకే, ఫ్రంట్ పార్ట్కి ఈ 6 నెంబర్స్ గుర్తు పెట్టుకుంటే ఫ్రంట్ పార్ట్ బాగా కుదురుతుంది. మళ్ళీ ఇంకోసారి చెప్తాను.
ఇది 1వ నెంబర్. షేప్ పొడవు కొలుచుకొని మనం వెనక పార్ట్ మడత పెట్టుకున్నాం. ఇది 1వ నెంబర్. 1 ఏది ఈ పొడవు. ఓకే, 1వ నెంబరు ఈ షేప్ పొడవు కొలుచుకుని ఈ షేప్ పొడవు తీసుకున్నాం. 2వ నెంబరు మెడ కొలుచుకోవాలి. ఈ మెడ కొలుచుకుని ఆ రంగులను తగ్గించుకుని ఈ మెడ పెట్టుకోవాలి. 3వ నెంబరు ఇది 2వ నెంబరు. ఫ్రంట్ పార్ట్లో కంపల్సరీ కొలుచుకోవాల్సినవి. ఇది 1 మెడ 2. ఈ పట్టీకి 3 అంగుళాలు వచ్చింది. అంగుళం ఎక్స్ట్రా తీసుకోవాలి. ఈ డాట్కి ఇక్కడ ఖర్చుకి కలిపి అంగుళం ఎక్స్ట్రా తీసుకోవాలి. ఓకే, ఇది 3వ నెంబరు. ఇది 4 ఇది కొలుచుకోవాలి. అది ఎంత ఉంటే అంతా పెట్టుకోవాలి. 4వ నెంబర్ ఇది. ఓకే, ఇది 4. 5 ఈ చివరి కొలుచుకోవాలి. అది ఇక్కడ పెట్టుకున్నాం. ఇక్కడ పెట్టుకుని ఇలా క్రాస్ ఇచ్చాం. 5వ నెంబర్ ఈ సైడ్ కొలుచుకోవాలి. 6 చంకలో తెచ్చుకోవాలి. ఫ్రంట్ పార్ట్లో ఈ 6 నెంబర్స్ కరెక్ట్గా చూసుకుంటే ఫ్రంట్ బాగా కుదురుతుంది. ఓకే, ఇప్పుడు మళ్ళీ మనం షేప్ తీసుకుందాం. హ్యాండ్ తీసుకున్నాం. బ్యాక్ ఫ్రంట్ అయింది. ఇప్పుడు షేపు 9 అంగుళాలు వచ్చింది. ఇక్కడ అరంగుళం ఖర్చు ఇవ్వాలి. 9.5. 9.5. సింగిల్ షేప్ వస్తే కింద మడతకు కూడా తీసుకోవాలి. ఇలా కింద మడతకు కూడా తీసుకోవాలి సింగిల్ షేప్ వస్తే. అదే డబల్ షేప్ ఇలా వచ్చేస్తే ఇక్కడ కలిపిన భాగం వస్తుంది కాబట్టి ఇంకా అవసరం లేదు. లేకపోతే కిందని ఈ షేప్ తీసుకోవాలి. ఇది కింద మడతకి. ఇప్పుడు ఇక్కడ కొలుచుకోవాలి. 3 వచ్చింది. ఈ 3 ఇక్కడ ఇలా వదులుకుని పెట్టుకోవాలి. ఇక్కడ 3 వస్తే ఇక్కడ 2.5 అరంగుళం డిఫరెంట్ ఇచ్చుకోవాలి. ఇక్కడ 2.5 ఇచ్చి ఈ 3 దగ్గర నుంచి 2.5కి ఇలా షేప్లో తీసుకోవాలి. ఓకే, ఇప్పుడు లోపల షేప్ తీసుకునేటప్పుడు ఇంతే తీసుకోవాలి. ఇంత తీసుకుంటే సరిపోద్ది. ఈ లోపల షేప్ ఇంత తీసుకోవాలి. ఇది లోపట్టి. ఇది పెంపుడు పట్టి. పెంపుడు పట్టీకి 3 అంగుళాలు తీసుకోవాలి. లోపట్టీకి 3.5 తీసుకోవాలి. మెడ ముక్కలు క్రాస్ తీసుకోవాలి. ఇలా క్రాస్ తీసుకోవాలి. ఇప్పుడు మనం స్టిచ్చింగ్ చేసుకుందాము. ఇక్కడ 3 అంగుళాలకి నాటు కటింగ్ పెట్టుకున్నాం కదా, అక్కడికి ఇలా పట్టుకోవాలి. ఇది కొలుచుకోవాలి. తర్వాత ఇలా పొడవు కొలుచుకుని క్రాస్ వేయించుకోవాలి. ఇలా వెనక్కి తిప్పి ఇలా పైకి మడత పెట్టాలి. దాటిని ఇలా పైకి మడత పెట్టుకోవాలి. ఆది బ్లౌజు ఇలా గ్యాప్ కొలవాలి. మధ్యలో గ్యాప్ కొలవాలి. ఈ పొడవు కొలిచేస్తారు చాలా మంది. ఈ పొడవు కొలవకూడదు. ఇక్కడ గ్యాప్ పట్టుకుని ఈ మధ్యలో గ్యాప్ కొలుచుకోవాలి. ఇలా పట్టుకుని ఇక్కడ పాదం వాస్తూ ఉండాలి. ఈ వేలు దగ్గరికి వచ్చేసరికి సన్నగా ఉండాలి. ఓకే, ఇలా సన్నగా ఉండాలి. ఇప్పుడు సెంటర్ చూసుకోవాలి. అరంగులు కిందకి పెట్టుకోవాలి. ఇలా సెంటర్ చూడాలి. ఒక అరంగులు కిందకి ఇచ్చుకోవాలి. దీన్ని
ఇది కొలుచుకోవచ్చు. ఇది ఎంత డాటు పొడుగు ఉందో అంత డాటు పొడుగు తీసుకుని, ఇది కూడా అంతే, ఇక్కడ లావు ఉండాలి, చివరికి వచ్చి కొద్దీ సన్నగా ఉండాలి. ఇది పై షేప్, దీని అడుగుని పెట్టుకోవాలి. ఇది లోపలికి తీసుకున్న షేప్. ఇది మధ్యకి ఇక్కడ పెట్టుకోవాలి, ఇది కిందకి పెట్టుకోవాలి, ఇది మరగేసి పెట్టుకోవాలి. ఖర్చు లోపలికి వెళ్తుంది. ఖర్చు లోపలికి వెళ్తుంది. అప్పుడు కిందని ఫోల్డింగ్ ఇచ్చుకోవాలి. ఓకే, ఇటు ఎలా తయారు చేసుకున్నామో మనం ఇటు కూడా అలా తయారు చేసుకోవాలి. రైట్ లెఫ్ట్ రెండు చూసుకోవాలి, తిరగ మరగ రాకుండా, రెండు ఒకే వైపుకి రాకుండా ఇలా లెఫ్ట్ చూసుకోవాలి, ఇలా రైట్ చూసుకోవాలి. దీనికి పెంపుడు బట్టి పైనుంచి లోపలికి వేసుకోవచ్చు, లోపల నుంచి పైకి కూడా వేసుకోవచ్చు. మనం ఇలా పైనుంచి వేసుకుందాం. పాదం వాస్త ఇవ్వాలి. ఇక్కడ తాళ్ళు వేసుకుంటాం. ఇప్పుడు లోపట్టి ఇలా కింద నుండి వస్తుంది, ఇలా కింద నుంచి వేసుకోవాలి. ఇలా ఒడ్డు కుట్టు వేసుకోవాలి. ఇలా పట్టీలు రెండు ఒకదాని మీద ఒకటి పెట్టుకుని కొలుచుకోవాలి. ఎక్కువ తక్కువలు రాకుండా చూసుకోవాలి. వస్తే కనుక ఇక్కడ మనం లైట్గా కట్ చేసుకోవాలి. ఓకే, ఇప్పుడు వెనుక పార్ట్ తీసుకుని నడుముక తిరిగేసుకోవాలి.
ఇలా 2 మడతలు పెట్టుకుని ఇలా 2 మడతలు పెట్టుకుని నడుము దగ్గర క్రాస్ తీసుకోవాలి. ఒక రంగులో క్రాస్ తీసుకోవాలి. లేకపోతే ఇక్కడ క్రాస్ తీసుకోకపోతే డాట్స్ లావుగా వచ్చేస్తాయి. తర్వాత ఫ్రంట్ తీసుకొచ్చి ఈ సైడ్ కొలుచుకోవాలి. ఈ సైడ్ కొలవకపోతే ఎక్కువ తక్కువలు కూడా వస్తుంది. ఈ సైడ్ కొలుచుకోవాలి. ఇలా సైడ్ కొలుచుకుని ఏమైనా ఎక్కువ తక్కువలు ఉంటే ఇక్కడ కట్ చేసుకోవాలి. మనకు సమానంగా వచ్చింది, ఎక్కువ తక్కువలు ఏమీ లేవు కాబట్టి మనం ఇప్పుడు భుజాలు అతుక్కోవచ్చు. మెయిన్ పాయింట్ జాకెట్కి ఇది మెయిన్ పాయింట్. ఇలా సైడ్ కొలుచుకుని భుజాలు అతుక్కోవాలి. ఈ మెడ మధ్య భాగం మళ్ళీ కొలుచుకుందాము. కరెక్ట్గా ఉండాలి కదా, మనం ఎవరైనా అతికిచ్చారని కదా, కరెక్ట్గా ఉండాలి. ఓకే, ఇది మెడ వేయడానికి మడత పెట్టి చేతి కుట్టు వేయడానికి సరిపోద్ది ఈ ఖర్చు. ఒకవేళ ఎక్కువ మిగిలితే కట్ చేసుకోవాలి. ఇది మరగేసి పెట్టుకుని ఇది తిరగేసి పెట్టుకుని భుజాల దగ్గర ఎక్కువ పెట్టుకోవాలి, చంక దగ్గర ఎక్కువ పెట్టుకోవాలి, భుజాల దగ్గర తక్కువ పెట్టుకోవాలి. ఇలా క్రాస్గా తీసుకోవాలి. ఇలా క్రాస్ తీసుకోవాలి. మెడ క్రాస్ ముక్కలు తీసుకున్నాం కదా, ఇప్పుడు మెడ తుక్కోవాలి. ఇక్కడ చిన్న మడత తెచ్చుకుని ఖర్చు ఈ మెడ ముక్క లోపలికే ఉండాలి, జాకెట్ మీదకి రాకూడదు. అలా ఇవ్వాలి. ఇప్పుడు ఇలా ఎక్కువ వచ్చిన ఖర్చు చిన్ని కత్తిరితో కట్ చేసుకుని దీన్ని మడత పెట్టి చేతి కుట్టు వేసుకోవాలి. ఇప్పుడు హ్యాండ్కి 1 సైడ్ సన్నగా అంచు కుట్టాను. ఇగో ఇలా అంచు కుట్టుకోవాలి. ఈ లోతు పైన వచ్చింది కదా, ఈ లోతు కూడా కలవాలి. ఈ లోతు కలిసేలా మనం అంచు కుట్టుకోవాలి. ఈ లోతు కలిస్తే రివర్స్ అవుతుంది. అప్పుడు ఫ్రంట్ పై లోతు వచ్చి బ్యాక్ కొమ్మ లోపల తీసిన లోతు వెళ్తుంది. ఈ లోతు మాత్రం ఫ్రంట్కి రావాలి. అలా రావాలి అంటే అంచులు కుట్టేటప్పుడు ఈ లోతు కలవాలి, లేదా ఈ లోతు అన్న కలవాలి. అది చూసుకోవాలి. తర్వాత ఇలా మనం ఫోల్డ్ చేసుకోవాలి. పొడవు కొలుచుకుని ఇలా హ్యాండ్ వేసిన తర్వాత దీన్ని ఇలా మడత పెట్టుకుని
ఇక్కడ ఇలా సూది దగ్గర పెట్టుకోవాలి, కుట్టకూడదు, కొలత కొలుచుకోవాలి. ఈ సైడ్ చాలా ఇబ్బందిగా ఉంటుందండి, సైడ్ అక్కలేకపోతున్నాము అంటున్నారు చాలామంది. ఏం చేయాలంటే ఈ కుట్టు ఎక్కడికి ఉందో అక్కడికి ఈ సూదిని ఇక్కడ పెట్టుకోవాలి. ఓకే, తర్వాత మధ్యలో కొలవాలి, ఇలా మధ్యలో కొలవాలి, మధ్యలో కొలిచి ఇక్కడ పెట్టుకోవాలి. చంక కొలిచేస్తారు చాలామంది, ఇంకా చంక కొలవాల్సిన అవసరం లేదు, మనం ఇలా క్రాస్ ఇచ్చుకోవాలి. ఇక్కడ వరకే 2 కుట్లు కరెక్ట్గా వచ్చేలా ఇక్కడ వరకు ముందు చూసుకోవాలి, చంక వరకుని చూసుకుని అప్పుడు ఇలా సర్దుకుని ఇప్పుడు కింద భాగం చూసుకోవాలి. ఇలా మడత పెట్టుకుని కరెక్ట్గా వచ్చింది మనకి మడత. ఇటు ఎలా వేసుకున్నామో ఇటు కూడా అలాగే వేసుకోవాలి. ఇప్పుడు కొలత కొలుచుకోవాలి, నడుము భాగం నడుము లూజు కొలుచుకోవాలి. ఇలా నడుము లూజు కొలుచుకుని ఎక్కువ వచ్చింది కదా, ఇది డాట్స్కి వేసుకోవాలి. డాట్స్ ఈ సెంటర్లో పట్టుకుని ఈ సైడ్ పట్టుకుని ఇలా కొలవాలి. ఈ మిషన్ దగ్గర ఫోల్డ్ ఉంది కదా, ఈ ఎడ్జ్లు ఉన్నాయి కదా, ఆ ఎడ్జ్ దగ్గర వేలు పట్టి మళ్ళీ ఇక్కడ కూడా అంతే, ఈ సెంటర్ పట్టుకుని ఈ సైడ్ పట్టుకుని ఈ ఎడ్జ్ దగ్గర పట్టుకుని క్రాస్ ఇవ్వాలి. ఇప్పుడు కొలుచుకొని చూసుకుందాం నడుము భాగం. లైట్గా ఉంది, కొంచెం ఉంది, జస్ట్ చాలా సూపర్స్ అంట. సైడ్ వేసేటప్పుడు లైట్గా ఇచ్చేసుకుంటే సరిపోద్ది. ఓకే, తర్వాత ఇలా సెంటర్ భాగం కూడా కొలుచుకోవాలి. ఇలా ఈ మధ్యలో పట్టుకుని ఈ మధ్యలో కూడా కొలుచుకోవాలి, కరెక్ట్గా వచ్చిందా లేదా చూసుకోవాలి. ఈ కుట్టు నుండి ఈ కుట్టు వరకు ఓకే కరెక్ట్గా వచ్చింది. ఇప్పుడు ఇటు సైడ్ ఇంకో 2 కుట్లు, అటు సైడ్ ఇంకో 2 కుట్లు వేసుకోవాలి. ఓకే, ఇలా కుట్టుకుంటే ఫ్రంట్ చాలా బాగా కుదురుతుంది. మా వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి. ఇటువంటి వీడియోస్ ఇంకా కావాలి అనుకుంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.